ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెకండ్ లెసన్ అండి, 8th క్లాస్ సెమ్ 1లోని సెకండ్ లెసన్ పెడుతున్నాను. ఫస్ట్ లెసన్ అయితే ప్రీవియస్ వీడియోలో ఉంది, చెక్ చేయండి. ఇలా ఫుల్గా లెసన్లన్నీ చదువుకుంటే మనం బిట్స్ వైజ్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుందండి. సైన్స్ 15 మార్కులు కదా. స్టార్ట్ చేస్తున్నానండి. సూక్ష్మజీవులు స్నేహితులు, శత్రువులు. మీరు అనేక రకాల మొక్కలు మరియు జంతువులను చూసి ఉంటారు. అయితే మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు కూడా ఉన్నాయి. వీటిని సూక్ష్మజీవులు అంటారు. ఉదాహరణకు వర్షాకాలంలో తేమగా ఉన్న రొట్టె చెడిపోవడం మరియు దాని ఉపరితలంపై బూడిద రంగు తెల్లటి మచ్చలతో కప్పబడి ఉండటాన్ని మీరు గమనించి ఉండవచ్చు. భూతద్దం ద్వారా ఈ మచ్చలను పరిశీలించండి. మీకు చిన్న చిన్న నల్లటి గుండ్రటి నిర్మాణాలు కనిపిస్తాయి. నిర్మాణాలు ఏమిటో, ఇవి ఎక్కడి నుండి వచ్చాయో మీకు తెలుసా? సూక్ష్మజీవులు. కృత్యం 2. పొలం నుండి కొంత తేమతో కూడిన మట్టిని ఒక బీకరులోకి సేకరించి దానికి నీరు కలపండి. మట్టి రేణువులు క్రిందికి చేరి స్థిరపడిన తర్వాత బేకర్ నుండి ఒక చుక్క నీటిని తీసుకొని సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించండి. మీరు ఏమి గమనించారు? కృత్యం 2. ఒక చెరువు నుండి కొన్ని చుక్కల నీటిని తీసుకొని గ్లాస్ లైడ్ మీద విస్తరింపజేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించండి. చిన్న చిన్న జీవులు అటు ఇటు కదులుతూ ఉండడాన్ని మీరు గమనించారా? ఈ పరిశీలనలను నీరు మరియు నేల చిన్న చిన్న జీవులతో కూడి ఉన్నాయని తెలియజేస్తున్నాయి. అయితే అవన్నీ సూక్ష్మజీవుల వర్గంలోకి రావు. ఈ సూక్ష్మజీవులు పరిమాణంలో చిన్నవిగా ఉండి మామూలు కంటితో చూడలేనంత ఉంటాయి. వీటిలో బ్రెడ్పై పెరిగే శిలీంధ్రాల వంటి కొన్ని జీవులను భూతద్దంతో చూడవచ్చు. మిగిలిన వాటిని సూక్ష్మదర్శిని సహాయంతో లేకుండా చూడలేము. అందుకే వీటిని సూక్ష్మజీవులు అని అంటారు. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. అవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, కొన్ని శైవలాలు. కొన్ని సాధారణ సూక్ష్మజీవులు పటం 2.4లలో చూపబడ్డాయి. ఇగోనండి, ఇక్కడ ఫంగై అన్నమాట. ఇక్కడేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి. చూడండి, శిలీంధ్రాలు, రొట్టె బూజు, బ్రెడ్ మౌల్డ్, పెన్సిలియము, ఆస్పర్జిల్లస్ అంటాం కదా, ఆస్పర్జిల్లస్, పారామిసియం, అమీబా, స్పైరోగైరా, క్లామిడోమోనాస్. ఇవన్నీ శైవలాలు అనమాట. శిలీంధ్రాలు ఈ కిందవి శిలీంధ్రాలు, పైవి శైవలాలు. ఇవి బ్యాక్టీరియా. వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. అయితే అతిధేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఇవి బ్యాక్టీరియా, మొక్క లేదా జంతువు కావచ్చు. వైరస్లలో కొన్ని పటం 2లోనూ చూపబడ్డాయి. వైరస్లు జలుబు, ఇన్ఫ్లుయెంజా మరియు చాలా రకాల దగ్గుల వంటి సాధారణ రుగ్మతలను కలుగజేస్తాయి. పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులను కూడా వైరస్ల వలన కలుగుతాయి. విరేచనాలు, డీసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవా వలన కలుగుతాయి. అయితే టైఫాయిడ్ మరియు క్షయ వంటివి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు. మీరు 6 మరియు 7 తరగతుల్లో కొన్ని సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నారు కదా. వైరస్లు. సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి? సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాల వలె ఏకకణయుతంగా కానీ లేదా శైవలాలు మరియు శిలీంధ్రాలు వంటి బహుకణయుతంగా కానీ ఉంటాయి. చల్లని మంచు వాతావరణం నుండి వేడి నీటి బుగ్గల వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోని ఇవి మనుగడ సాగించగలవు. ఇవి మానవులతో సహా ఇతర జంతువుల దేహాలలో కూడా నివసిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపై పెరుగుతాయి, మరికొన్ని స్వేచ్ఛగా ఉంటాయి. 2.3 సూక్ష్మజీవులు మరియు మన జీవితంలో సూక్ష్మజీవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటిలో కొన్ని అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండగా మరికొన్ని హానికరంగా ఉండి వ్యాధులను కలిగిస్తాయి. వాటి గురించి సవివరంగా అధ్యయనం చేద్దాం. స్నేహపూర్వక సూక్ష్మజీవులను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వీటిని పెరుగు, బ్రెడ్, కేక్ తయారీలో ఉపయోగిస్తారు. పూర్వకాలం నుండి సూక్ష్మజీవులను ఆల్కహాల్ తయారీకి ఉపయోగిస్తున్నారు. వీటిని పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సేంద్రియ వ్యర్థాలు, కూరగాయల తొక్కలు, జంతువుల అవశేషాలు, మలం మొదలైన బ్యాక్టీరియా వల్ల హానికరం కానీ
మరియు ఉపయోగకరమైన పదార్థాలుగా విచ్ఛేదన చేయబడతాయి. ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాలను ఉపయోగిస్తారని గుర్తు చేసుకోండి. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. పెరుగు మరియు బ్రెడ్ తయారీ. బ్యాక్టీరియా వలన పాలు పెరుగుగా మారుతుంది అని మీరు 7వ తరగతిలో తెలుసుకున్నారు కదా. మరుసటి రోజుకి పెరుగు తయారు చేయడానికి మా అమ్మ గోరువెచ్చని పాలకు కొద్దిగా పెరుగు జోడించడం నేను చూశాను. ఎందుకని నేను ఆశ్చర్యపోయాను. పెరుగు అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. వీటిలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియం పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పాలలో వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియా పాల్గొంటాయి. రవ్వ, సూజీ, ఇడ్లీలు మరియు భటూరాల ఒక రకమైన పూరి తయారీలో ఒక ముఖ్యమైన పదార్థం పెరుగు. ఎందుకో మీరు ఊహించగలరా? బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి సహాయపడతాయి. అరకిలో పిండి, ఆట లేదా మైదా తీసుకొని కొంచెం చక్కెర వేసి వెచ్చని నీటిలో కలపండి. కొద్దిగా ఈస్ట్ పౌడర్ చేర్చి మెత్తని పిండిలాగా కలపండి. 2 గంటల తర్వాత మీరు ఏం పరిశీలించారు? పిండి పరిమాణంలో పెరిగినట్లుగా మీరు గమనించారా? చూడండి, ఇక్కడ ఇలా కలిపారు. ఈస్ట్ పౌడర్ కలిపిన మైదా, పరిమాణంలో పెరిగిన మైదా పొంగిందనమాట. కిణ్వనం ప్రక్రియ. ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. వాయువు యొక్క బుడగలు పిండి ఘనపరిమాణాన్ని పెంచుతాయి. బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారు చేయడంలో ఈస్ట్ను ఉపయోగించడానికి ఇదే కారణం. సూక్ష్మజీవులు వాణిజ్యపరమైన ఉపయోగాలు. ఆల్కహాల్, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్, వెనిగర్ లను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈస్ట్ను మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్యోత్పత్తికి ఉపయోగిస్తారు. దీని కొరకు బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలపై ఈస్ట్ను పెంచుతారు. 500 ml బేకర్ తీసుకొని 3/4 వంతు వరకు నీటితో నింపండి. అందులో 2 నుండి 3 టీ స్పూన్ల చక్కెరను కరిగించండి. పంచదార ద్రావణంలో అర చెంచా ఈస్ట్ పౌడర్ కలపండి. 4 నుంచి 5 గంటలు వెచ్చని ప్రదేశంలో మూతపెట్టి ఉంచండి. ఇప్పుడు ద్రావణం యొక్క వాసన చూడండి. మీరు వాసనను గమనించారా? ఇది ఈస్ట్ వలన చక్కెర ఆల్కహాల్గా మార్చబడడం వల్ల ఏర్పడిన ఆల్కహాల్ వాసన. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియను కిణ్వనం అంటారు. లూయి పాశ్చర్ 1857లో కిణ్వనంను కనుగొన్నారు. ఐఎంపీ ఇంపార్టెంట్. సూక్ష్మజీవుల ఔషధపరమైన ఉపయోగాలు. మీరు అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ మీకు పెన్సిలిన్ వంటి కొన్ని సూక్ష్మజీవనాశక మాత్రలు, క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్లు ఇవ్వవచ్చు. ఈ మందులకు మూలం సూక్ష్మజీవులు. ఈ మందులు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. ఇటువంటి మందులను సూక్ష్మజీవనాశకాలు, యాంటీబయాటిక్స్ అంటారు. ఈ రోజుల్లో బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుండి అనేక సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. సాధారణంగా మనకు తెలిసిన స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాలు. మరియు చూడండి, మనకి ఇక్కడ ఒక శాస్త్రవేత్త ఇచ్చారు. 1829లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధన చేస్తుండగా తన వర్ధనం ప్లేట్లలో ఒకదానిలో చిన్న ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధబీజాలను కనుగొన్నారు. ఈ శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించిందని ఆయన గమనించారు. వాస్తవానికి ఇది చాలా బ్యాక్టీరియాలను చంపింది కూడా. ఈ శిలీంధ్రం నుండి పెన్సిలిన్ తయారు చేయబడింది. పెన్సిలిన్ని తయారు చేసింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. చూసుకోండి, అనేవి కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన సూక్ష్మజీవనాశకాలు. ఇవి నిర్దిష్ట సూక్ష్మజీవులను పెంచడం ద్వారా తయారు చేయబడతాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించబడతాయి. జంతువుల్లో సూక్ష్మజీవుల సంక్రామ్యతను అదుపు చేయడానికి పశువులు మరియు పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కూడా కలుపుతారు. అనేక మొక్కల వ్యాధులను నియంత్రించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు మాత్రమే సూక్ష్మజీవనాశకాలను తీసుకోవాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. అలాగే డాక్టర్ సూచించిన కోర్సును మీరు విధిగా పూర్తి చేయాలి. అవసరం లేనప్పుడు లేదా తప్పుడు మోతాదులో సూక్ష్మజీవనాశకాలను తీసుకున్నట్లయితే
భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు ఔషధం తక్కువ ప్రభావతంగా ఉండవచ్చు. అలాగే అనవసరంగా తీసుకునే సూక్ష్మజీవనాశకాలు శరీరంలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను చంపవచ్చు. అయితే సూక్ష్మజీవనాశకాలు జలుబు మరియు ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు, ఎందుకంటే ఈ వ్యాధులు వైరస్ల వలన కలుగుతాయి. వ్యాక్సిన్ టీకాలు. పిల్లలు లేదా శిశువులకు ఎందుకు వ్యాక్సినేషన్ ఇవ్వబడుతుంది? వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోని ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడడానికి మన దేహం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన దేహం గుర్తుంచుకుంటుంది. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన దేహంలోకి ప్రవేశపెడితే దేహం తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది. ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయి. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుండి ఎప్పటికీ రక్షించబడతాము. ఈ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది. టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, మసూచి మరియు హెపటైటిస్ సహా అనేక వ్యాధులను నిరోధించవచ్చు. ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. చూడండి, ఇంపార్టెంట్ బిట్లు ఇవి మీరు ఒక నోట్స్లో అయితే రాసుకోండి. మీ బాల్యంలో మీకు అనేక వ్యాధుల నుండి రక్షించడానికి ఇంజెక్షన్లు ఇచ్చి ఉంటారు. ఈ వ్యాధుల జాబితాను మీరు తయారు చేయగలరా? మీరు మీ తల్లిదండ్రుల నుంచి సాయం తీసుకోండి. ఈ వ్యాధుల నుండి పిల్లలందరినీ రక్షించడం చాలా అవసరం. సమీపంలో ఆసుపత్రుల్లో ఇందుకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. పల్స్ పోలియో కార్యక్రమం కింద పోలియో నుండి పిల్లలకు రక్షణ కల్పించడానికి సంబంధించిన ప్రకటనలను టీవీలో మరియు వార్తాపత్రికల్లో మీరు చూసే ఉంటారు. వాస్తవానికి పిల్లలు ఇచ్చే ఈ పోలియో చుక్కలు టీకాలే. ప్రపంచవ్యాప్తంగా మసూచి వ్యాధికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం వల్ల ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుండి దాని నిర్మూలన సాధ్యమైంది. ఈ రోజుల్లో అనేక వ్యాధుల నుండి మానవులను, ఇతర జంతువులను రక్షించడానికి సూక్ష్మజీవుల నుండి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడుతున్నాయి. భూసారాన్ని పెంచడం. కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు, బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు అంటారు. నత్రజని స్థాపక సైనోబాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు. ఇదిగోనండి డయాగ్రామ్లు చూసుకోండి. పర్యావరణాన్ని శుభ్రం చేయడం. పాఠశాల తోటమాలి సేంద్రియ ఎరువు తయారు చేయడాన్ని బోజో మరియు పహేలి గమనించారు. చిన్నపిల్లలు అనమాట, క్యారెక్టర్లను పెట్టారండి టెక్స్ట్ బుక్లో. తమ స్నేహితులతో కలిసి సమీపంలోని ఇల్లు తోటల నుంచి మొక్కలు, కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించారు. వాటిని పారవేయడానికి ఉద్దేశించిన కొయ్యిలో వారు వాటిని వేశారు. కొంతకాలం తర్వాత అవి కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మార్చబడింది. ఈ మార్పు ఎలా జరుగుతుందో బోజో మరియు పహేలి తెలుసుకోవాలనుకుంటున్నారు. బోజో, పహేలి అంటే ఈ బొమ్మల పేర్లండి, అవి ఏవో పేర్లు కాదు. చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కృత్యం 2. 2 కుండలు తీసుకొని ప్రతి కుండను సగం మట్టితో నింపండి. వాటిని A మరియు Bగా మార్క్ చేయండి. మొక్క వ్యర్థాలను కుండ Aలో ఉంచండి. పాలిథిన్ బ్యాగులు, ఖాళీ గాజు సీసాలు మరియు పగిలిన ప్లాస్టిక్ బొమ్మలు వంటి వాటిని కుండ Bలో ఉంచండి. ఈ కుండలను పక్కన పెట్టండి. 3 నుంచి 4 వారాల తర్వాత వాటిని పరిశీలించండి. 2 కుండల్లోని పదార్థాల్లో ఏదైనా మార్పు గుర్తించారా? అలాగైతే ఆ మార్పు ఏమిటి? కుండ ఏలోని మొక్క వ్యర్థాలు కుళ్ళిపోయినట్లుగా మీరు గుర్తిస్తారు. ఇది ఎలా జరిగింది? సూక్ష్మజీవుల చర్య ద్వారా మొక్కల వ్యర్థాలు సేంద్రియ ఎరువులుగా మార్చబడ్డాయి. ఈ ప్రక్రియలో విడుదలైన పోషకాలను మొక్కలు మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కుండ Bలో పాలిథీన్ బ్యాగులు, ఖాళీ గ్లాసులు, బాటిల్స్ మరియు విరిగిన బొమ్మ భాగాలు ఎటువంటి మార్పుకు గురి కాకపోవడాన్ని మీరు గమనించారా? సూక్ష్మజీవులు వాటిపై చర్య జరపలేవు మరియు సేంద్రియ ఎరువుగాను మార్చలేవు. మీరు తరచుగా అధిక పరిమాణంలో చనిపోయిన సేంద్రియ పదార్థాన్ని, కుళ్ళిపోతున్న మొక్కలు, కొన్నిసార్లు చనిపోయిన జంతువుల రూపంలో భూమిపైన చూస్తుంటారు. కొంతకాలం తర్వాత ఆ పదార్థాలు అదృశ్యం అవుతాయి, ఎందుకంటే మొక్కలు మరియు జంతువుల యొక్క సేంద్రియ వ్యర్థాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఈ పదార్థాలను ఇతర మొక్కలు మరియు జంతువులు మళ్ళీ ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా సూక్ష్మజీవులను హానికరమైన మరియు చెడు వాసన గల పదార్థాలను విచ్ఛిన్నం చేసి తద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. 2.4 హానికరమైన సూక్ష్మజీవులు. ఇప్పుడు ఇవి ముఖ్యమైన సూక్ష్మజీవులు చూసాం కదండి, హెల్ప్ చేస్తే. ఇప్పుడు హానికరమైన సూక్ష్మజీవులు.
సూక్ష్మజీవులు అనేక విధాలుగా హానికరం. కొన్ని సూక్ష్మజీవులు మానవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో వ్యాధులను కలిగిస్తాయి. ఇటువంటి వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అని అంటారు. కొన్ని సూక్ష్మజీవులు ఆహారం, దుస్తులు మరియు తోలు వస్తువులను పాడు చేస్తాయి. వాటిని హానికరమైన చర్యల గురించి మరింత అధ్యయనం చేద్దాం. మానవుల్లో వ్యాధిజనక సూక్ష్మజీవులు మనం పీల్చే గాలి, తాగే నీరు లేదా మనం తినే ఆహారం ద్వారా వ్యాధిజనకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్తుని నేరుగా తాకడం ద్వారా లేదా వాహకాలైన జంతువుల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తి గాలి, నీరు, ఆహారం లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. కలరా, సాధారణ జలుబు, ఆటలమ్మ, చికెన్ పాక్స్ మరియు క్షయ వంటి వ్యాధులు వీటికి ఉదాహరణలు. సాధారణ జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు వేలాది వైరస్లను కలిగిన తేమతో కూడిన సూక్ష్మ బిందువులు గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్యకరవంతమైన వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు ఈ వైరస్ అతని శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలిగించవచ్చు. మరి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మీరు ఎలా నిరోధిస్తారు? తుమ్మేటప్పుడు ముక్కు మరియు నోటిపై రుమాలను ఉంచాలి. వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని కీటకాలు, జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేస్తాయి. అటువంటి వాహకాలలో ఈగ ఒకటి. ఈగలు చెత్త, జంతు విసర్జనాలపై వాలతాయి. వ్యాధిజనకాలు వాటి శరీరాలకు అతుక్కుంటాయి. ఈగలు మూతవేయని ఆహారంపై వాలినప్పుడు వ్యాధిజనకాలను బదిలీ చేస్తాయి. ఈ కలుషితమైన ఆహారాన్ని ఎవరు తింటారో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆహారంపై మూతలు ఉంచడం మంచిది. మూతలు వేయని ఆహార పదార్థాలు తినకండి. వాహకానికి మరొక ఉదాహరణ మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం. వ్యాప్తి చేసే ఆడ అనాఫిలిస్ దోమ. మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం మలేరియాని వ్యాప్తి చేసే ఆడ అనాఫిలిస్ దోమ. ఆడ ఎడిస్ దోమ డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేస్తుంది. మలేరియా లేదా డెంగ్యూ వ్యాప్తిని మనం ఎలా నియంత్రించగలం? ఆడ అనాఫిలిస్ దోమ. టీచర్ ఎప్పుడు మన పరిసరాల్లో ఎక్కడా కూడా నీరు నిల్వ కానివ్వద్దని ఎందుకు చెబుతుంటారు? దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. కావున కూలర్లు, టైర్లు, పూల కుండీలు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండనీయరాదు. పరిసరాలను శుభ్రంగా, పొడిగా ఉంచడం ద్వారా దోమలు సంతానోత్పత్తి చేయకుండా నిరోధించవచ్చు. మలేరియా వ్యాప్తిని నివారించడానికి తీసుకునే చర్యల జాబితాను రూపొందించడానికి ప్రయత్నించండి. చూడండి, ఇక్కడ ఒక పట్టిక అయితే ఇచ్చారండి. మానవుల్లో కలిగే వ్యాధిజనకం సూక్ష్మజీవి, వ్యాప్తి చెందే విధానం, నివారణ చర్యలు సాధారణమైనవి. క్షయ సూక్ష్మ వ్యాధిజనకం ఏంటంటే బ్యాక్టీరియా. వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా. రోగిని పూర్తిగా వేరుగా ఉంచడం, రోగి యొక్క వ్యక్తిగత వస్తువులను ఇతరుల నుంచి దూరంగా ఉంచడం, తగిన వయసులో టీకాలు వేయించడం. నివారణకి అవి అండి: తట్టు, చికెన్ పాక్స్, పోలియో ఈ 3 వైరస్ల వల్ల వస్తాయి. క్షయ ఒకటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. గాలి ద్వారా మనకి సోకుతాయి. తాకడం వల్ల నీరు వల్ల అయితే పోలియో, తాకడం వల్ల అయితే చికెన్ పాక్స్ వస్తాయి. మనం ఇవన్నీ ఏమో టీకాలు వేయించాలి. ఈ బ్యాక్టీరియా ఇది పట్టిక చూడండి, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మానవుల్లో కలిగే కొన్ని సాధారణ వ్యాధులు, అవి వ్యాప్తి చెందే విధానం మరియు కొన్ని సాధారణ నివారణ చర్యలు 2.1లో ఇవ్వబడ్డాయి. జంతువుల్లో వ్యాధికారక సూక్ష్మజీవులు. అనేక సూక్ష్మజీవులు మానవులు మరియు మొక్కల్లోనే కాకుండా ఇతర జంతువుల్లో కూడా వ్యాధులను కలిగిస్తాయి. రాబర్ట్ కోచ్ 1876 ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంత్రాసిస్ను కనుగొన్నారు. ఇంపార్టెంట్ అండి శాస్త్రవేత్తలు. ఉదాహరణకి ఆంత్రాక్స్ బ్యాక్టీరియం వలన మానవుల్లోని, పశువుల్లోనూ కలిగే ప్రమాదకరమైన వ్యాధి పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్లు వల్ల కలుగుతుంది. మొక్కల్లో వ్యాధికారక సూక్ష్మజీవులు గోధుమ బియ్యం, బంగాళాదుంప, చెరుకు, నారింజ, ఆపిల్ మరియు ఇతర మొక్కల్లో అనేక సూక్ష్మజీవులు వ్యాధులను కలిగిస్తాయి. ఈ వ్యాధులు పంటల దిగుబడిని తగ్గిస్తాయి. కొన్ని మొక్కలకు సోకే వ్యాధుల వివరాలు పట్టిక 2లో చూపబడ్డాయి. ఈ సూక్ష్మజీవులను కొన్ని రసాయనాలను ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు చూడండి. రసాయనాలను ఉపయోగించి నియంత్రించవచ్చు. చూడండి, ఇక్కడ ఒక పట్టిక అయితే ఇచ్చారు. ఇది కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి.
మొక్కలకు సోకే వ్యాధులు, వ్యాధికారక సూక్ష్మజీవి వ్యాప్తి చెందే విధానం, సిట్రస్ కాంకర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పట్టిక అయితే చూసుకోండి. ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్. బోజోను అంటే బాబు బొమ్మ. బోజోను అతని స్నేహితుడు ఒక పార్టీకి ఆహ్వానించాడు. అక్కడ బోజో వివిధ రకాల ఆహార పదార్థాలను తిన్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అతను వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆహారం విషతుల్యం కావడం, ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చని డాక్టర్ తెలిపారు. ఆహారం విషంగా ఎలా మారుతుందని పహేలి ఆశ్చర్యపోయింది. కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కలగవచ్చు. మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఆహారాన్ని విషపూరితం చేయడం వల్ల తీవ్రమైన అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటికి సంరక్షించడం చాలా ముఖ్యం. ఆహారం నిల్వ చేయడం. 3వ అధ్యాయంలో ఆహార ధాన్యాలను సంరక్షించడానికి మరియు నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం. ఇంట్లో వండిన ఆహారాన్ని మనం ఎలా సంరక్షించగలం? వాడకుండా తేమగల ప్రాంతంలో ఉన్న బ్రెడ్ శిలీంధ్రాల దాడికి గురవుతుందని మీకు తెలుసు. సూక్ష్మజీవులు మన ఆహారాన్ని పాడు చేస్తాయి. పాడైన ఆహారం రంగు మారి చెడు వాసనను, చెడు రుచిని కలిగి ఉంటుంది. ఆహారం పాడైపోవడం రసాయనిక చర్య. పహేలి కొన్ని మామిడి పండ్లను కొనుగోలు చేసింది. కానీ ఆమె కొన్ని రోజులు వాటిని తినలేకపోయింది. తర్వాత అవి పాడైపోయాయి, కుళ్ళిపోయినట్లు ఆమె గుర్తించింది. కానీ వాళ్ళ అమ్మమ్మ తయారు చేసే మామిడి ఊరగాయ చాలా కాలం చెడిపోదని ఆమెకు తెలుసు. దీనిలో ఆమె గందరగోళానికి గురయ్యింది. మన ఇళ్లలో ఆహారాన్ని నిల్వ చేసే సాధారణ పద్ధతులను అధ్యయనం చేద్దాం. మన ఆహారంపై సూక్ష్మజీవుల దాడి నుంచి మన ఆహారాన్ని మనం రక్షించుకోవాలి. రసాయన పద్ధతి. ఉప్పు, వంట నూనెలో సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు. అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు ప్రిజర్వేటివ్స్ అని అంటారు. సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి మనం ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను కలుపుతాము. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణ నిల్వ చేసే పదార్థాలు. వీటిని జామ్లు, స్క్వాష్లలో కూడా అవి పాడవకుండా ఉపయోగిస్తారు. సాధారణ ఉప్పుతో నిల్వ చేయడం. మాంసం, చేపలు నిల్వ చేయడానికి ఉప్పుని యుగాలుగా ఉపయోగిస్తున్నారు. మాంసం, చేపలకు పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తారు. ఉసిరి, పచ్చి మామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. చక్కెరతో నిల్వ చేయడం. స్పీడ్గా చదివేస్తున్నానండి. జామ్లు, జెల్లీలు, స్క్వాష్లను చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు. చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నూనె, వెనిగర్తో నిల్వ చేయడం. నూనె, వెనిగర్లను ఉపయోగించడం వల్ల ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా ఆ వాతావరణంలో జీవించలేవు. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. వేడి చేయడం, శీతలీకరించడం. మీ అమ్మగారు పాలు నిల్వ చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు వాటిని మరిగించడం మీరు గమనించి ఉంటారు. మరగబెట్టడం వల్ల అనేక సూక్ష్మజీవులు నశిస్తాయి. అదేవిధంగా మనం మన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుతాము. తక్కువ ఉష్ణోగ్రత సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తుంది. ప్యాకెట్లలో వచ్చే పాలు ఎందుకు చెడిపోవు? ఆ పాలు పాశ్చరైజ్ చేయబడ్డాయని మా అమ్మ నాకు చెప్పింది. పాశ్చరైజ్ పాలను మరిగించకుండానే తీసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల వరకు వేడి చేసి 70 డిగ్రీల సి వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేస్తారు. అలా చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ ప్రక్రియను లూయిస్ పాశ్చర్ కనుగొన్నారు. దీన్ని పాశ్చరైజేషన్ అని అంటారు. నిల్వ, ప్యాకింగ్. ఈ రోజుల్లో ఎండు ఫలాలు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలను కూడా సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లో విక్రయిస్తున్నారు. 2.6 నత్రజని స్థాపన. మీరు 6 మరియు 7 తరగతుల్లో రైజోబియం అనే బ్యాక్టీరియా గురించి తెలుసుకున్నారు కదా. ఇవి చిక్కుడు జాతి మొక్కలలో పప్పు ధాన్యాలు నత్రజని స్థాపనలో పాల్గొంటాయి. బీన్స్ మరియు బఠానీల వంటి చిక్కుడు జాతి లెగ్యుమినేసి మొక్కల వేరు బొడిపెలలో రైజోబియం సహజీవనం చేస్తుందని గుర్తు చేసుకోండి. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. కానీ వాతావరణంలో నత్రజని పరిమాణం స్థిరంగా ఉంటుందని మీకు తెలుసు. ఇది ఎలా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. దీన్ని మనం తరువాతి విభాగంలో అర్థం చేసుకుందాం.
నత్రజని వలయం అండి. మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. అన్ని జీవుల్లో మాంసకృతులు, ప్రోటీన్లు, పత్రహరితం. నత్రజని వలయం అండి చాలా బాగుంటుంది. నత్రజని వలయం అయితే ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం నత్రజని వలయం. కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగం. వాతావరణంలోని నత్రజనిని మొక్కలు, జంతువులు నేరుగా తీసుకోలేవు. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోనే నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఒకసారి నత్రజని ఉపయోగకరమైన సమ్మేళనాలుగా మారిన తర్వాత నేల నుండి మొక్కలు వేరు వ్యవస్థ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. తర్వాత మొక్కల్లో ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాల సంశ్లేషణ కోసం నత్రజని ఉపయోగించబడుతుంది. ఈ ప్రోటీన్లు, ఇతర నత్రజని సమ్మేళనాలు మొక్కలను ఆహారంగా తీసుకొని జంతువుల్లోకి చేరతాయి. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోనికి చేరుస్తాయి. ఫలితంగా వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. నత్రజని వలయం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అయిపోయిందండి లెసన్ మొత్తము. మీరు ఏమి నేర్చుకున్నారు అని ఇక్కడ రాశారండి. మీరు ఏమి నేర్చుకున్నారు ఇది కూడా ఒకసారి అయితే చదువుతాను. సూక్ష్మజీవులు చాలా చిన్నవి మరియు మామూలుగా కంటికి కనిపించవు. ఇవి మంచుతో కూడిన శీతల వాతావరణం నుండి వేడి నీటి బొగ్గల వరకు, ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నివసించగలవు. సూక్ష్మజీవులు గాలి, నీరు, మొక్కలు, జంతువుల్లో శరీరాల్లో ఉంటాయి. సూక్ష్మజీవులు ఏకకణ లేదా బహుకణ జీవులు కావచ్చు. సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని శైవలాలు ఉన్నాయి. వైరస్లు పైన పేర్కొన్న జీవులకు భిన్నంగా ఉన్నప్పటికీ సూక్ష్మజీవులుగానే పరిగణిస్తారు. వైరస్లు ఇతర సూక్ష్మజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇతర సూక్ష్మజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వృక్ష లేదా జంతుకణం లాంటి అతిధేయ జీవిలో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకోగలుగుతాయి. కొన్ని సూక్ష్మజీవులు ఔషధాలు, ఆల్కహాల్ వాణిజ్యోత్పత్తికి ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు సేంద్రియ వ్యర్థాలు, మొక్కలు, జంతువులు మృత కళేబరాలు విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చి పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి. ప్రోటోజోవన్లు విరేచనాలు, డీసెంట్రీ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను కలుగజేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు మన ఆహారంపై పెరిగి ఆహారం విషతుల్యం కావడాన్ని ఫుడ్ పాయిజనింగ్ కారణమవుతాయి. కొన్ని సూక్ష్మజీవులు చిక్కుడు జాతి మొక్కల వేరుబొడిపల్లో నివసిస్తాయి. ఇవి గాలి నుండి నత్రజనిని గ్రహించి నేలలో నత్రజని స్థాపన చేసి నేల సారాన్ని పెంచుతాయి. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నత్రజని స్థాపన చేయడం ద్వారా నత్రజని సమ్మేళనాలుగా ఏర్పడతాయి. కొన్ని బ్యాక్టీరియాలు నేలల్లోని నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువులుగా మార్చి వాతావరణంలోనికి విడుదల చేస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ లెసన్ పెడతానండి. బయాలజీ మొత్తం 8th బయాలజీ మొత్తం పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.